మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఇప్పుడు? మింట్ మసాలా దోశ. మింట్ మసాలా దోశ ఎస్, బాగుంది వినటానికి. సో పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది. పుదీనా ఫ్లేవర్ లో ఉంటుంది, చాలా బాగుంది. ఓ నైస్. ఓకే, మరి మింట్ మసాలా దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మింట్ మసాలా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మింట్ మసాలా దోశకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ మింట్ అనుకున్నాం కదా, మింట్ మసాలా రెడీ చేయాలి. ఎస్, మింట్ చట్నీ. ఓకే, దీనికి కూడా మనం మసాలా దోశ పెట్టుకున్నట్టే ఆలు అలాగే చేసుకోవాలి రాజు గారు? అవునండి, మసాలా దోశ అన్నప్పుడు ఆబ్వియస్ గా అలాగే చేయాలి కదా. సో మిక్సీ జార్ లో ఇది చట్నీలా చేసుకోవాలా? అవునండి. ఓకే, కొత్తిమీర కూడా రాజు గారు? కొంచెం కొత్తిమీర ఉండాలండి, పుదీనా చట్నీ మనం ఎప్పుడు చేసుకున్నా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ అవుతుంది. సో అలాగే పచ్చిమిరపకాయలు. ఇప్పుడు అది గ్రీన్ చట్నీయా? ఎస్. ఓ, మామూలు దాంట్లో అయితే పుదీనా కొత్తిమీర సమంగా వేస్తారు, ఇక్కడ కొంచెం పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండేలాగా, కొత్తిమీర కొంచెం తక్కువ. ఎస్ అండి. ఓకే, కొద్దిగా పెరుగు కూడా, ఈ పులుపు కూడా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు. సో ఇది మిక్సీ పట్టేసి చట్నీ రెడీ చేసేసుకున్నాం. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. సో పేస్ట్ రెడీ అయిపోయింది. సో మసాలా రెడీ చేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యితో చేస్తున్నాం, కొంచెం కమ్మగా వస్తుంది. పోపు దినుసులు, సో పప్పులు దీంట్లో ఎక్కువగా ఉండాలి. ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఓకే. ఉల్లిపాయలు కూడా మరీ ఎక్కువ అట్లా బ్రౌన్ జస్ట్ ట్రాన్స్పరెంట్ గా అయితే చాలు. ఓకే, ఇక్కడే జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాం. సో కొద్దిగా లైట్ గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మనకు కొంచెం వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తుంది ఉల్లిపాయలోంచి. ఓకే, సో ఇది కొంచెం పుల్గా వేగిన తర్వాత మనం బంగాళదుంప యాడ్ చేస్తామా రాజు గారు, లేకపోతే అది కూడా కలిపేసి వేయించుకోవాలా? లేదండి, ఇది కొంచెం వేగిన తర్వాతే అప్పుడు బంగాళదుంప మనం చివరాకన్నా అనుకోండి, ఎప్పుడైనా కానీ మనం. ఓకే ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఓకే, దీంట్లో ఉప్పు సో ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం మనం. ఓకే, కొద్దిగా పసుపు. ఓకే, సో ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప దీంట్లో మెదిపి వేసేసుకుంటాం. ఈ బంగాళదుంప ఒకటి కొంచెం మనకు సాఫ్ట్ గా ఉంటే బాగుంటుంది దీంట్లో. అంటే మనం దోశ తినేప్పుడు కూడా కొంచెం మధ్యలో నంచుకొని పెట్టుకుని తింటూ ఉంటాం కదా. అవును, ఇదంతా కొంచెం బాగా మిక్స్ అయిపోయి కొంచెం లైట్ గా అట్లా వేగితే సరిపోతుందేమో కదా. సరిపోతుంది. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, లాస్ట్ వన్ కొద్దిగా కొత్తిమీర. ఓకే, కొద్దిగా నిమ్మరసం అండి. సో మీరు మిక్స్ చేసేస్తుంటారా రాజు గారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వంటగది గట్టు మీద రకరకాల పదార్థాలు పడుతూ ఉంటాయి. అంటే షుగర్ కావచ్చు, బెల్లం కావచ్చు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు అవి కావచ్చు, ఇంకా టీ కాఫీలు తయారు చేసుకునేటప్పుడు అవి కావచ్చు. ఏదైనా పడడం వల్ల మరకలు పట్టిపోయి ఉంటుంది, దాని తర్వాత చీమలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. వెనిగర్తో అద్దిన బట్టతో కనుక శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే చీమలు రాకుండా ఉంటాయి, ఈ మరకలన్నీ కూడా శుభ్రంగా పోతాయి. చిట్కా చూసేస్తారు కదా. ఓకేనా రాజు గారు, రెడీ అయిపోయిందండి. సో రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టే ఒక కప్పు మనకు పప్పు అయితే 3 బియ్యం. ఓకే, సో దీన్ని కూడా మనం నెయ్యితోనే ఫ్రై చేసుకుందాం.
సో పైన కొద్దిగా సో వీలైతే కావాల్స్తే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ దీనిపై నుంచి అంటే ఇది కొంచెం వేగిన తర్వాత ఈ మింట్ మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదా, సో ఇది పై నుంచి వేసేసి స్ప్రెడ్ చేసుకుంటాం. ఓకే, ఆ వేడికి బాగా స్మెల్ తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అయితే నెయ్యి వాసన బాగా వస్తుంది. యాక్చువల్గా పప్పు అన్నం కలుపుకున్నట్టు వస్తుంది నాకైతే స్మెల్. నేతితో కలుపుకున్నాను. నేతితో అంటే ఇంకా ఈ మింట్ అటు పోలేదు కదా. అంటే వన్ సైడ్ కాల్ చేసుకోవాలి. మనకు ఈ మింట్ చట్నీ ఏంటంటే మనం స్నాక్స్ తో పాటు కూడా పచ్చిగానే తీసుకుంటాం కదా సైడ్ గా డిష్ లోకి స్నాక్స్ తో పాటు. సో టేస్ట్ బాగుంటుంది. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసి సో అంటే మనం సర్వ్ చేయడం ప్రెజెంటేషన్ చేయడం అనేది అది మన చాయిస్. కొంచెం లోపల కలర్ఫుల్ గా కనిపించాలంటే కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఓకే. ఎక్స్ట్రా కొంచెం మనకి మసాలా కూడా కావాలనుకుంటే చట్నీ మన చాయిస్. అవును. సో కొంతమంది ఉట్టి మసాలాతో తినేస్తారు, లేదు అంటే చట్నీతో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సో ఇంకొంచెం లుక్ బాగుండాలి అనుకుంటే మనం ఈ చట్నీతో పాటు మనం కొంచెం డెకరేట్ చేసుకోవచ్చు కావాల్సినట్టుగా. సింపుల్ అండి. ఈరోజు ఇదేనా మన ఇది? లేదు, అది కూడా. ఓకే. ప్లేస్ ఎక్కడ ఉంది రాజు గారు? పళ్ళెంలో చిన్న కార్వింగ్ చేస్తారా? ఓకే. బా ఆకలిస్తుంది ఆ పళ్ళెం చూస్తుంటే నాకు చాలా. ఓకే, కాసేపు అలా పట్టుకుంటే కష్టం రాజు గారు, ఎక్కడో ఏదో ఒక మూల. అందుకే నేను చిన్నదే చేస్తాను కార్వింగ్. ఫాస్ట్ గా చేయాలి మరి, నేను లెక్కెట్టుకుంటూ ఉంటాను లోపల. సో దీంతో ఫ్లవర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను పల్లి చట్నీ నేను దాంతో సర్వ్ చేస్తున్నాను. సో ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకే. పుట్నాల పప్పుది కూడా తీసుకుంటారు, కొబ్బరి చట్నీ వాళ్ళ చాయిస్. ఓకే. వావ్, సో కలర్ఫుల్. మింట్ మసాలా దోశ రెడీ. సూపర్ గా ఉంది ప్లేట్ అంతా కూడా. ఓకే, మరి మింట్ మసాలా దోశ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మింట్ మసాలా దోశ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పుదీనా చట్నీ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, ఉడికించిన బంగాళదుంపలు వేసి స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా పోసి పుదీనా చట్నీ రాసి బంగాళదుంప మిశ్రమం ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, మింట్ మసాలా దోశ రెడీ. ఓకే అండి, మరి మింట్ మసాలా దోశ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు చాలా యమ్మీగా ఉంది అప్పటి నుంచి. ఇది చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో నేనైతే చట్నీతో. నేను కూడా చట్నీతోనే. జనరల్ గా మనకు
నార్త్ ఇండియన్ స్నాక్స్ తినేటప్పుడే ఈ మింట్ చట్నీ ఎక్కువగా మనం అలా వాడుతూ ఉంటాం చాట్ ఇలాంటి చాట్ వాటి ఐటమ్స్ మోస్ట్లీ. దోశతో అదేనో మనం మసాలా కాంబినేషన్ లో యాక్చువల్ గా చట్నీలో కూడా మనకు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఉట్టి తినేసినా అలా వేడివేడిగా చాలా బాగుంది. ఎస్ బట్ చట్నీ కాంబినేషన్ ఎవరి టేస్ట్ వాళ్ళది కాబట్టి వాళ్ళ చాయిస్. ఎస్ బట్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ మింట్ మసాలా దోశ అదంతా స్ప్రెడ్ అయ్యి జనరల్ గా మనం మసాలా దోశ తింటే ఆ మసాలా మధ్యలో ఉంటుంది, ఆ మూల ఈ మూల అలా తుంచుకొని ఉట్టి దాన్ని దోశ పెట్టేసుకొని అది తినేసి ఎత్తుక్కోవాలి మొత్తం. మనం ఇంట్లో అలా చేసుకుంటే ఇట్లా ఫుల్ ఫుల్ ఫ్లెజ్ గా చేసేసుకోవచ్చు. మొత్తం ఫిల్ చేసేసుకొని మనకంటే ఎవ్రీ బైట్ లో ఆ మసాలా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రాగా ఈ మింట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. అవునండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ.